अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. సో ఒక సడన్ స్పీచ్ దీంట్లో యాక్చువల్లీ ఇవాళ డైరెక్ట్ గా బాబా డిస్కోర్సెస్ బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ లో దాంట్లో అంటే ఇంతకు ముందు మేము అంటే ఒక ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్యూషన్ అంటే ఇంట్యూషన్ అంటే ఏంటంటే అంతర్జ్ఞానము అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. దాన్ని ఇంట్యూషన్ అని చెప్పేసి అంతర్జ్ఞానం అని చెప్పొచ్చు. అంటే సహజ జ్ఞానం అన్నమాట. అంటే ఒక్కొక్కసారి దానంతట అదే మనకి తెలిసిపోతుంది. అది మనకి అంటే అసలు యాక్చువల్లీ ఇంట్యూషన్ అనేది దీని తాలూకు అర్థం ఏంటంటే ఇంట్యూటివ్ అంటే అర్థం ఏంటంటే లోపలికి చూడడం. అది దానికి అసలు దాని అర్థం ఏంటంటే లోపలికి చూడడం ఇంట్యూటివ్ అంటే. అంటే ఒక హేతువు లేకుండా మనకేమైందంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు వాటంతట అవే మనకి స్ఫురిస్తూ ఉంటాయన్నమాట. అవి స్ఫురించినవి ఏవైతే మనకి స్ఫురిస్తాయో అవి మనకి సత్ఫలితాలు ఇస్తాయి. అంటే మనకిది ఎలా తట్టింది అని అంటే దానికి మనకు సమాధానం దొరకదనమాట. దాన్ని మనము సంస్కృతంలో దానికి సద్యస్ఫురణ అంటాం. యాక్చువల్లీ దానికి కరెక్ట్ పదం ఏంటంటే ఇంట్యూషన్ అనే దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే సద్యస్ఫురణ. అంటే ఆటోమేటిక్ అన్నమాట. సహజంగా స్ఫురిస్తూ ఉంటుందన్నమాట. మనకు తెలియకుండానే సహజ జ్ఞానం అంటాం అందుకనే దాన్ని. అది ఒక్కొక్కసారి కొంతమంది అంతర్దృష్టి అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది దాన్ని అంతర్బుద్ధి అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఈ సద్యస్ఫురణ అని చెప్పేసి దాని సాంస్క్రిట్ లో ఇంట్యూషన్ అనే దాన్ని అంటాం. ఈ ఇంట్యూషన్ అనే దాని మీద బాబా ఏం చేశారంటే ద ఇమీడియట్ ఇంట్యూషన్స్ ఆఫ్ ద ఇన్నర్ లైఫ్, మన ఆంతరంగిక జీవనంలో ఈ విధమైన ఇంట్యూషన్స్ ఉంటూ ఉంటాయట చాలా. ఇది చాలా అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాడికి వాడు సహజంగా ఈ సహజ ఈ సహజ జ్ఞానంతో వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే ముముక్షువులు ఎవరైతే ఉంటారో, ముముక్షు అంటే ఆధ్యాత్మిక ఆ ప్రయాణం చేసేవాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడిని ముముక్షు అంటారు. అయితే ఈ ముముక్షు ఎప్పుడూ కూడా అతను ఈ ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుంది అతనికి. ఆ భగవంతుడు స్ఫురించేటట్టు చేస్తాడు. అది అది బాబా అన్న విషయం అది. సో జనరల్లీ దీనికి ఈ ఆ ఇమీడియట్ ఇంట్యూషన్స్ ఆఫ్ ద ఇన్నర్ లైఫ్ అనే దాన్ని బాబా ఏం చెప్తున్నారంటే దాన్ని ఈ విధంగా ప్రారంభించారు. As contrasted with the method of mind, which has its foundation in sensations and proceeds through inference and proofs of conclusion, there is more direct method of heart. అంటే మనస్సు చాలా పరోక్షంగా పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ముఖ్యంగా మనకి ఆ జ్ఞానేంద్రియ సంబంధం అన్నమాట. అంటే మన మనం ఏదైతే చూస్తామో దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. మనం వినిన దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, అనుమానిస్తూ ఉంటుంది. అంటే దానికి అది కావాలని, దానికి ప్రూఫ్ కావాలని అడుగుతూ ఉంటుంది అనమాట. ప్రతిదానికి మనస్సు ప్రూఫ్ కావాలని అడుగుతుంది. ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా, బాబా నువ్వు భగవంతుడు అని నాకు రుజువు చేయని మనం అడుగుతున్నాం. అదే మనం ఖచ్చితంగా చాలా మంది మనం ఎప్పుడూ రోజు అడుగుతూ ఉంటాం బాబా ఆయన్ని. సో ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనం దాన్ని ఆ ప్రతిదానికి అనుమానిస్తూ ఉంటాం. ఆ తర్వాత దాని తాలూకు సారాంశాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఈ మనస్సు చాలా దాన్ని ఏంటంటే పరిపరి విధములుగా అది అది పరిపరి విధములుగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట ఈ మనస్సు. బాబా ఏమంటారంటే ఇక్కడ మనకి ఈ ఇంద్రియాలు ఏవైతే మనకి చెప్తాయో ఇంద్రియ ఆధారంగా ఇంద్రియముల యొక్క ఆధారంగా ఈ మనస్సు అది పనిచేస్తూ ఉంటుంది. అది మొత్తం అన్నిటినీ ఆ డేటా అంటే మనం మొత్తం బయట ఏదైతే మనకు ఏదైతే కనిపిస్తున్నదో దాన్ని అంతా అది సారాంశం అంతా తీసుకుని దాన్ని విశ్లేషించి దాన్ని పోలిక చేసి దాన్ని అనుమానించి దాన్ని పూర్తిగా దాని మీద సందేహం చేసి ఆ తర్వాత దాన్ని పరీక్షించి ఆ తర్వాత మొత్తానికి ఆఖరికి అది దాన్ని తర్కించి దాన్ని ఒక సమాప్తి అంటే ఒక కంక్లూజన్ కి తీసుకొస్తుంది అనమాట. అది అది మనస్సు. అయితే కానీ మా హృదయం అలా చేస్తుందా? అది సత్యాన్ని ఒకే ఒక్కసారి అది అనుకోకుండా అది గ్రహిస్తుంది అనమాట.
అది మనకి ఆ మొత్తం ఒక్కసారి ఆ హృదయము ఒకే ఒక్క అది ఒక్కసారిగా మనము ఏ విధమైన అంటే ఈ మనస్సు అంటే ఈ మనస్సు ఎన్ని డాన్సులు వేసిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఇప్పుడు ఒక సత్యాన్ని ఒక్కసారి చూడంగానే దాన్ని వెళ్ళి కాగలించుకుంటుంది. దాని యొక్క స్వభావం అదనమాట. దాని హృదయం యొక్క స్వభావం అద్దుట. సో ఈ మనస్సు మనస్సు చాలా నెమ్మదిగా అదేం చేస్తుందంటే చాలా జాగ్రత్త అయిన పద్ధతిలో మనస్సు వెళ్తూ ఉంటే ఈ మనస్సు ఈ హృదయం ఏం చేస్తుందంటే దానికి దెర్ ఈస్ మోర్ డైరెక్ట్, దానికి ఒక ప్రత్యక్షమైన విధానం ఉంది హృదయానికి. అది అంటే దానికి ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ మనం ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాం. స్నేహితుడు చేతి మీద మనకి ఒక మాసిపోయిన మచ్చ కనిపించింది. ఆ మచ్చ కనిపించగానే ముందు మన మనస్సు ఏం చేస్తుంది? అతని యొక్క శరీరపు రంగును చూస్తుంది. ఆ తర్వాత అక్కడ గాయమా? లేకపోతే అదేమైనా గీసుకుందా? అది మానిపోయిందా? అనేది చూస్తూ ఉంటుంది. అంతే కదా! చూడండి, ఇక్కడ మనసు చేసే పని ఏం చేస్తుంది? మీ మీ స్నేహితుడి యొక్క శరీరం మీద ఉన్న గాయము అది దేని వల్ల ఏర్పడింది? కత్తితో ఏర్పడిందా? గీసుకోవడం వల్ల ఏర్పడిందా? పొడుచుకోవడం వల్ల ఏర్పడిందా? ఇన్ని రకాలుగా అతను చెప్పకపోయినా మీ మనస్సు దాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. వెళ్ళి టకా టకా ఎస్ 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 అంటూ ఉంటుందన్నమాట. కానీ మీ హృదయం ఏం చేస్తుంది? మీ స్నేహితుడిని కలవంగానే అబ్బా ఎన్నాళ్ళకి కలిసేవరా అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి ఆలింగనం చేసుకుని మొత్తానికి నీ నొప్పి తగ్గిపోయింది, క్షేమంగా ఉన్నావు, చాలు నాకు అదే చాలు అంటుందిట హృదయం. అంతే కదా! ఈ హృదయం ఆ విధంగానే ఉంటుంది కదా. అంటే ఈ మనస్సు ఆ ఆ జ్ఞానాన్ని ఆ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్నమాట. అది మెల్లిగా ఒక్కొక్క దాని యొక్క ఆ దానికి ఒక ముగింపుకి రావడానికి, అంటే ఒక సమాధానం పరచుకోవడానికి, దాన్ని సమాధానం పరచుకోవడానికి అతి జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేస్తే హృదయం ఏంటంటే దానికి ప్రత్యక్షంగా తెలిసిపోతుంది అన్నమాట. ఆ సత్యం వైపు అది ఒక గెంతు గెంతుతుంది. అది దానికి ఇంక ఏ రకమైన రుజువులు అడగదన్నమాట హృదయం. సో ఇది అన్నమాట బాబా ఇక్కడ అంటున్నది. చూడండి, అంటే ఈ మనస్సు ఏ విధంగా ఉంటుంది, మనస్సు పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది, మనస్సు ఏ విధమైన తర్కంతో పనిచేస్తుంది, ఆ హృదయం ఏ విధమైన ఆ వెచ్చదనంతో పనిచేస్తుంది. అంటే హృదయం ఏంటంటే చూసిన వెంటనే దానికి అర్థమైపోతుంది. The heart intuitively grasps the values that are progressively realized in the life of an individual as he goes through diverse experiences of the world and as his attention is centered on arriving at a spiritual understanding. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఇక్కడ బాబా. ఇది ముఖ్యంగా ఇది డాక్టర్ సిడి దేశ్ముఖ్ గారు సిడి దేశ్ముఖ్ గారు రాసిన ఈ డిస్కోర్సెస్ లో సిడి దేశ్ముఖ్ గారు రాసిన భాగం కదా ఇది. సో కొంచెం లాంగ్వేజ్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా, అంటే కొంచెం ఆ, చాలా బ్రిటిష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అయితే ఈయన హృదయం గురించి చెప్తున్నారు బాబా అక్కడ. ఆ హృదయం ఏం చేస్తుందిట? ఇంట్యూటివ్లీ గ్రాస్ప్స్, అంటే ఆ ఒక్కసారి అది దానంతట అదే హృదయం అన్నిటిని గ్రహించేస్తుంది అన్నమాట. ఆ జీవనంలో ఉన్న విధానాల దాని జీవితంలో ఆ ఆ జీవితంలో ఆ విలువలు, నిజమైన విలువల్ని సహజంగానే గ్రహించగలది హృదయం. సో ఈ కారణం ఏంటంటే మీరు అనేక రకాలైన అనుభవాలు, ఒక వ్యక్తి అనేక రకాలైన అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఆయన ఆ వ్యక్తి యొక్క ఎప్పుడైతే అతని దృష్టి పూర్తిగా ఆధ్యాత్మికమైన అవగాహన మీద కృతమై ఉందో అప్పుడు ఈ హృదయం మేల్కొంటుందిట. చూడండి ఎంత చక్కగా చెప్పారో బాబా. చూడండి, వినండి మళ్ళీ ఇంకోసారి. ఏమంటారంటే ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. అతను ప్రేమిస్తాడు, అంటే చదువుతాడు, జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటాడు, వేదన అనుభవిస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. సో మెల్లిగా అతను అనేక రకమైన అనుభవాలన్నిటినీ పొందుతూ ఉంటాడు. అనేక రకమైన అనుభవాలని పొందుతూ ఉంటాడు. అంటే అతని యందు దయ, క్షమ, వినయము, విధేయత, అతను భగవంతుడి యందు వాంఛ, ఇవన్నీ ఆయనలో కలుగుతాయి. ఆయనలో కలిగే అనుభవాలు కదా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సత్యములే. మీరు ఇక్కడ మనకి అంతే కదా, మనలో దయ అనేది సత్యం, మనలో క్షమ సత్యము, మనలో వినయం సత్యం, ఇవన్నీ ఇదంతా కూడా సత్యంలో భాగంలో ఇవన్నీ కూడా. ఈ హృదయం ఏం చేస్తుందంటే ఈ సత్యాన్ని వెనువెంటనే గ్రహిస్తుంది.
సో మనకి బుద్ధి, మనకు బుద్ధి ఏంటంటే ఇది సత్యమా కాదా, మనలో దయ ఉందా లేదా అనేది, మనలో క్షమ ఉందా లేదా, మనలో వినయం ఉందా లేదా అని ఆలోచించాలి. బుద్ధి అయితే ఆ విధంగా ఆలోచిస్తుంది, కానీ హృదయం అదంతా ఆలోచించదు. అది ఆలోచించకుండా ఆ హృదయం ఏం చేస్తుందంటే దాని యొక్క ఆధ్యాత్మిక విలువను గ్రహించేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆంతరంగికముగా పెరుగుతూ ఉన్న, నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, ఆంతరంగికంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో ఆ రోజు నీ హృదయము ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతూ ఉంటుందో నీ హృదయం మేల్కొంటూ ఉంటుంది. ఇంకా ఇంకా మేల్కొల్లు అంటే దాని ఇంకా ఇంకా తెలివి తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. దానికి ఇంకా మోర్, అది ఇంకా మోర్ ద హార్ట్ అవేకెన్స్, ఇంకా మేల్కొంటుందిట, ఎక్కువ మేల్కొంటుందిట నువ్వు ఆధ్యాత్మిక అవగాహన వైపు నువ్వు దృష్టి పెట్టినప్పుడు. అంటే ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ చూడండి. బాబా బాబా చెప్తారు అంటే మనం మనం చెప్పిన విషయాలని బాబా ఎంత చక్కగా చెప్తారో చూడండి. అంటే అంటే మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోరుకున్నామో, మన యొక్క ఆంతరంగిక గుణములు ఏవైతే ఉన్నాయో మనలో, ఆంతరంగిక గుణాలు ఏంటేంటి? దయ, జాలి, క్షమ, ఆ భగవంతుడి యందు ఆ ప్రగాఢమైన ఆర్తి, కోరిక, ఆ భగవంతుడి యందు ప్రగాఢమైన వాంఛ, ఇవన్నీ కూడా మనలో పరిపక్వత చెందుతూ ఉంటాయి. ఈ ఈ హృదయం ఏం చేస్తుందంటే అది ఒక్కసారిగా అది ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు దృష్టి సారించింది కాబట్టి ఆ హృదయము దాన్ని గ్రహిస్తుందన్నమాట. ఇది మనకు చిన్న ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు దీనికోసం. ఒక ఆ ఒక 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 టీచర్ ఉన్నారు. అతను మెల్లిమెల్లిగా ఆ ఆయన అదే కొంచెం చాలా క్రమశిక్షణవాదిగా ఆ యువకుడుగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఆ టీచర్ కి చాలా క్రమశిక్షణ గలవాడిగా పేరు పొందాడనమాట. చాలా కఠినమైన క్రమశిక్షణ కలవాడు అని పేరు అతనికి. కానీ ఆయనలో మార్పు వచ్చిందని మనం ఏ విధంగా తెలుస్తుంది మనకి? అంటే కాలక్రమేణా ఆయన తన యొక్క శిష్యులతో ఆయన ఆయనకు అనుభవాలు ఏవైతే అనుభవాలు ఎదురయ్యాయో ఆ అనుభవాల మూలంగా ఆయన అంత కఠినమైన క్రమశిక్షణ కలవాడిలో మెల్లిగా మృదు స్వభావం వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. కానీ ఈ మార్పుని ఎవరు చెప్తారు చూడండి? ఈ మార్పుని ఎవరు చెప్పగలరు? ఎవరైతే ఈ యొక్క గురువుని మొదటి నుంచి, అంటే ఈ టీచర్ని మొదటి నుంచి చూశారు, అంటే ఆ టీచర్ ఆ కఠినమైన క్రమశిక్షణ కలవాడు అనే స్థితి నుంచి చూసిన ఆయన యొక్క శిష్యుడు మాత్రమే చెప్పగలరు. అంతే కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ మార్పుని చెప్పలేరు. సో ఇప్పుడు ఈ ఈ టీచర్ గారి యొక్క కఠినత్వం, ఆయన అంత కఠినమైన క్రమశిక్షణ కలవాడు అని ఆ స్టూడెంట్ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ టీచరుతో మాట్లాడి, ఆ టీచర్ ఆయన ఎడల ప్రవర్తించిన విధానం బట్టి ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే మా టీచర్ గారు మొత్తం మారిపోయారు అనుకుంటాడు అనమాట. అంటే ఇక్కడ ఈ స్టూడెంట్ అనే హృదయము, మీకు ఇక్కడ ఆ స్టూడెంట్ అనే హృదయం, ఇక్కడ మనకి ఆ స్టూడెంట్ అనే హృదయం ఏదైతే ఉందో ఆ హృదయం, అది హృదయం మనకి ఇక్కడ స్టూడెంట్ హృదయం అన్నమాట. ఆ స్టూడెంట్ అనే హృదయము ఆ ఆంతరంగికమైన ఎదుగుదల అయ్యిందనమాట. ఆ టీచర్లో ఆంతరంగికమైన ఎదుగుదల గ్రహించి అది మొత్తం ఏంటేంటైతే జరిగిందో గ్రహించిందనమాట. అంటే నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుదలలో అవగాహన కలిగినప్పుడు నీకు నీ హృదయం మేల్కొంటుంది. అది బాబా చెప్పిన అతి అద్భుతమైన విషయం అన్నమాట. అంటే చూడండి ఎంత, అంటే మనసు, హృదయము, ఈ రెండిట్లో కూడా మన యొక్క ఈ అంతర్జ్ఞానము, అంటే మనసు ఏ విధంగా హృదయం మేల్కొంటుందో, ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఏ విధంగా మేల్కొంటుందో బాబా చాలా బ్యూటిఫుల్ గా చెప్పడం జరుగుతున్నది. Next, in the life of most persons, the mind and the heart at loggerheads, and the conflict between the two creates confusion. అంటే మన సాధారణంగా మనుషుల జీవితాల్లో ప్రతి ఒక్కడికి కూడా ఈ మనస్సు, హృదయము ఎప్పుడూ కూడా అవి ఎప్పుడు సంఘర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికీ కూడా ఈ సంఘర్షణ
ఈ హృదయానికి మనసుకి మధ్యన ఉండే ఏదైతే సంఘర్షణ ఉందో ఆ సంఘర్షణ ఏం చేస్తుంది? మనిషిలో గందరగోళానికి దారితీస్తుంది. అంతే కదా, గందరగోళం వస్తుంది మనిషిలో. ప్రతి మనిషిలో ఆ గందరగోళం ఏర్పడుతుందన్నమాట. ఈ సంఘర్షణ వల్ల గందరగోళం ఏర్పడుతుంది ఆ హృదయానికి, ఆ ఆ మనసుకి ఉన్న దాంట్లో. సో ఎందుకంటే చాలా మందికి, మనకి ఈ మనుషులు మనం చాలా మంది ఏమనుకుంటాం, మనసు ఆ హృదయం రెండు ఒకదానికో, రెండు ఒకదానితో ఒకటి అగ్రి అవ్వవు అనమాట. రెండు ఒకదానికొకటి నేను లేదు, నేను వేరే నువ్వు వేరే అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాయి అనమాట. మనసు హృదయం ఎప్పుడు అవి ఏకీభవించవు. మనసు హృదయం ఎప్పుడూ కూడా ఏకీభవించవు. ఏకీభవిస్తాయా? ఎవరిదైనా ఏకీభవించిందంటే వాడు చాలా గొప్పవాడై ఉంటాడు. ఎందుకంటే మా ఆ హృదయం ఏమంటుందిట, మా స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా ప్రేమించు అని చెప్పేసి హృదయం అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హృదయం ఏం చెప్తుంది? స్వేచ్ఛాయుతమైన ప్రేమ నీకు కావాలి అంతే కదా. హృదయం ఎప్పుడూ కూడా స్వేచ్ఛను కోరుతుంది, ప్రేమించమని కోరుతుంది, క్షమించమంటుంది, ఫర్గివ్ 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 అంటుంది. నెక్స్ట్ గివ్ 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 అంటూ ఉంటుంది అనమాట. అంటే గివ్ అంటే ఇచ్చే 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 అంటూ ఉంటుంది అంతే కదా. ఎప్పుడు కూడా నువ్వు స్వేచ్ఛాయుతుడవై ఉండు, క్షమ నీ కలిగి ఉండు, నువ్వు దాని అదండి ఇవ్వడం ఇవ్వడమే, నిస్వార్థంగా ఇవ్వడం నేర్చుకో, ఇవ్వడం ఇవ్వు 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 అంటూ ఉంటుంది హృదయం. అయితే ఈ మనస్సు ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా ఉండు, ఏ నువ్వు అడ్డదిడ్డంగా అనవసరంగా ప్రేమించి వాళ్ళని, ఎవరిని అర్హత లేని వాడిని ప్రేమించొద్దు అంటుంది మనస్సు అంతే కదా. మనస్సు చెప్పేది ఆ విధంగా చెప్తుంది. వాడిని క్షమించాల, వీడు మనకి చాలా చేశాడు, వాడు కొంచెమైనా అనుభవించాలంటూ ఉంటుంది అనమాట మనస్సు. నెక్స్ట్ ఆ మనస్సు ఇప్పుడు వాడు రేపొద్దున, ఇప్పుడు ఇవాళ ఇలా చేశాడు, రేపొద్దున ఇంకా వీడు నాకు ద్రోహం చేస్తాడు, కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలి అనే తర్కంలో ఉంటుందిట మనస్సు. అదే విధంగా నువ్వు ఏదైనా ఇవ్వాలనుకో, నిస్వార్థంగా ఏదైనా ఇవ్వాలనుకుంటూ ఉంటే మనసు అడ్డం పడుతూ ఉంటుంది అనమాట. ఏమంటూ ఉంటుంది? ఆ పరిస్థితులను గుర్తుపెట్టుకో, అసలు నీకుందా, నీ జేబులో డబ్బులున్నాయా, నువ్వు వాడికి ఇచ్చేస్తానంటున్నావు మొత్తం అన్ని, నీ జేబులో డబ్బులున్నాయా అంటూ ఉంటుందిట మనస్సు అంతే కదా. ఇవన్నీ కూడా ఈ మనస్సు హృదయము మధ్యలో ఎప్పుడూ కూడా ఈ సంఘర్షణ ఏంతవుతుందంటే, రెండిటి మధ్య ఒక సంశయం వస్తుందన్నమాట. ఆ సంశయం ఏమవుతుందంటే ఒక పెద్ద సంఘర్షణగా మారిపోతుంది, ఉద్రిక్తంగా మారిపోతుంది. ఆ సంశయం అంతా కూడా అదేమవుతుందంటే, అది పూర్తిగా ఆ సంశయం అంతా కూడా ఒక టర్మాయిల్ గా మారిపోతుంది. టర్మాయిల్ అంటే ఒక కోలాహలంగా అయిపోతుంది, అల్లరి చెందుతుంది అన్నమాట మొత్తం అంతా. దాంట్లో మొత్తం దీంట్లో అదంతా గందరగోళంగా అయిపోయి అప్పుడు మనకి ఎమోషనల్ టెన్షన్ వస్తుంది అనమాట. సో దీనివల్ల మనం అవిశ్రాంతంగా మనం అయిపోతాం పూర్తిగా. అసలు ఒక ఒక దాని మీద స్థిరముగా మనం దృష్టి పెట్టలేము ఎప్పుడు కూడా. ఈ మనస్సు ఎప్పుడైతే, మన మనస్సు ఎప్పుడు కూడా జాగ్రత్త చెప్తూ ఉంటుంది మనకి, క్యాలిక్యులేటెడ్ గా ఉండమని. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకో. క్యాలిక్యులేషన్ అంటే మొత్తం అంతా నువ్వు ఏంటంటావు? క్యాలిక్యులేషన్ అంటే, మనం కరెక్ట్ గా చెప్పాలంటే క్యాలిక్యులేషన్ అంటే నువ్వు అంత జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, అంటే నడుచుకొని వెళ్ళు. నీకు ఎంత ఉంటుందో, నీ దగ్గర ఎంత ఉంది, వాడి దగ్గర నీ దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి ఇవ్వు. అంటే నువ్వు లెక్క లెక్క కట్టుకుని ఇళ్ళు అన్నమాట. ప్రతిదానికి లెక్క వేసుకో అని చెప్తూ ఉంటుంది, బేరీజ్ వేసుకో, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్తూ ఉంటుంది. ఈ హృదయం ఏం చేస్తుందంటే, త్యాగం చేయి, నమ్ము అవతల వాడిని, ప్రేమించని చెప్తూ ఉంటుంది. ఈ విధంగా రెండిటి మధ్యన ఉన్న ఈ టెన్షన్ ఏదైతే ఉందో దాని వలన మీరు చాలా రకమైన ఇబ్బందులకు గురవుతారనమాట ఆ ఉద్రిక్తత వల్ల. అంటే ఇది మనం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కింద ఈ మూడో విషయాన్ని మనం చెప్పొచ్చు. సో మనం ఒక నిస్సహాయుడైన ఒక, అంటే ఎవరికి, అంటే ఒక హోమ్లెస్ అన్నమాట. అంటే వాడికి ఏ విధమైన ఇల్లు లేనివాడు అనమాట హోమ్లెస్ అంటే. అటువంటి వాడికి మీరు ఏదైనా చిన్న సహాయం చేద్దాం అనుకుంటారు. ఈ హృదయం ఏం చేస్తుందంటే, అయ్యా నాయన పాపం వాడికి ఏం లేదు, ఇల్లు ఆకలి ఏం లేదు, ఆకలితో అలమటించిపోతున్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, ఒక పిడికిడు ఏదో ఒక ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్లో, నీ దగ్గర ఏది ఉందో అది ఇచ్చేయి ముందు, మీ చేతిలో బ్రెడ్ ఉంది, ఇచ్చేయమంటుంది అనమాట ఆ బ్రెడ్ ప్యాకెట్. కానీ మన మనస్సు ఏం చేస్తుందంటే, వాడు ఆకలితో ఉన్నాడా, ఈ బ్రెడ్ నమ్ముకుంటాడా? ఎందుకంటే ఇది నాకు చాలా సార్లు జరిగింది. ఎందుకంటే నేను ఎవరికైనా ఇచ్చేయమని చెప్పేసి ఒకసారి, అంటే జస్ట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్, నాకు నవ్వొచ్చింది కూడా ఒకసారి, బాబా ఈ విధంగా చేయిస్తారు అనేది.
పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓ చాలా పేద ఆవిడ ఉంది. నా జేబులో 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయల నోట్ ఉంది నా జేబులో. నేను మా అమ్మాయిని తీసుకొని, మా అమ్మాయి అప్పుడు అప్రాక్సిమేట్లీ 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 4 ఆర్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మా అమ్మాయిని ముందు నిలబెట్టుకుని నేను బండి మీద వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలనిపించింది నాకు మనసులో. కానీ నా మనసు ఏం చేసిందంటే, ఇది ఇస్తే ఈ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, సిగ్నల్స్ దగ్గర ఎవరైతే ఇలాగా భిక్షాటన చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా మంది తర్వాత సాయంత్రం అయ్యేసరికి నాకు అక్కడ దీని దగ్గర కనిపిస్తారు. అందరూ కూడా ఎక్కడ మందు షాప్ దగ్గర కనిపిస్తారు. అయితే నా మనసు ఏం చేసిందంటే, అయ్యో ఇదేంటి, వీళ్ళు మిస్యూజ్ చేస్తారా, వాళ్ళు తప్పుగా వాడతారా అనిపించింది. సో ఇది మనసులో అనిపించింది. జై బాబా అనుకున్నా. నేను అన్న విషయం ఏంటంటే జై బాబా అనుకున్నాను. ఈ లోపల మా అమ్మాయి ఏం చేసిందంటే జేబులోంచి 50 రూపాయలు తీసి ఆ బిచ్చగత్తె చేతిలో పడేసింది నా అమ్మాయి. ఎక్కడ తీసుకున్నాను, నేను తీసుకోలేను కదా ఇంకా వెనక్కి ఇంకా. సో బాబా ఆ విధంగా ఇప్పించారు. అది యాక్చువల్లీ మనం మనం ఇది కాదండి, అది అది అన్నమాట. అంటే బాబా ఆ రోజు నాకు అప్పుడు సమాధానం దొరికింది అనమాట. నాకు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తో నాకు సమాధానం దొరికింది ఏంటంటే, నీకు నిజంగా హెల్ప్ చేసేది ఉంటే నీకు ఫస్ట్ నీ ఇంట్యూషన్ ఏదో చెప్తుంది అనమాట. నీ సజ్జస్ఫురణ అంట అన్నాం కదా ఇందాకలా, నీకు ఏదైతే మొట్టమొదటిగా స్ఫురించిందో అది బాబా యొక్క వాక్ అన్నమాట. అది స్ఫురిస్తుంది నీకు. ఆ స్ఫురించిన వెంటనే చేసేయాలి మనం. అది అది ఖచ్చితంగా చేసేయాలి. అది అది జరిగింది. అది ఇది నాకు ఆ రోజు అర్థమైంది అనమాట. ఆ రోజు దిస్ ఇస్ మై బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ మనస్సుకి ఈ హృదయానికి ఆ యొక్క ఆ సంఘర్షణలో నేను నాలాంటి వాడు అప్పుడు బాబా అక్కడ నాకేంటంటే బాబా మా అమ్మాయి రూపంలో నా జేబులోంచి తీసి ఆయన నాకు సహాయం చేశాడు. కానీ ప్రతిసారి అలా సహాయం చేయడానికి బాబా ఉంటాడు కదా మనతో. సో ఈ సంఘర్షణ మనలో తలెత్తుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా మనలో తలెత్తుతూ ఉంటుంది ఈ సంఘర్షణ. ఎప్పుడూ కూడా తలెత్తుతూ ఉంటుంది అనమాట, మనలో తలెత్తుతూ ఉంటుంది. సో ఇది అంటూ ద హార్ట్, ఇప్పుడు బాబా ఏమంటారంటే, ఆ ఇన్ ద హార్ట్ విచ్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఫీల్స్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్ త్రూ ఎ లైఫ్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్ అండ్ సర్వీస్. ఈ హృదయం ఎటువంటిది ఏంటంటే, ఈ జీవితం తాలూకు ఏకత్వం. అంటే ఒకటే ఉన్నది మనకి, ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అని చెప్పేసి ఒక పాట ఉంది ఇప్పుడు పాంది. సో ఎంతో చిన్నది మన జీవితమే, చాలా చిన్నది. దీంట్లో కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ఈర్ష్య, ద్వేషము, అవతల వాడి మీద రాగం, ఇవన్నీ చాలా రకాలైన ఎమోషన్స్ మనలో ఉంటాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి అందరిలో కూడా. మనలో చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో మన హృదయం ఏంటంటే, జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితాన్ని సంతోషకరంగా గడపాలి. ఆ చిన్న జీవితం, ఆ యూనిటీ ఆఫ్ లైఫ్, ఆ జీవితం తాలూకు ఏకత్వాన్ని మనము అనుభూతి చెందాలని మన హృదయం అనుకుంటూ ఉంటే, అది ఏ విధంగా అనుకుంటుంది హృదయం? త్రూ లవ్, ప్రేమ ద్వారా, సాక్రిఫైస్, త్యాగం ద్వారా, సర్వీస్, సేవ చేద్దామని అనుకుంటూ ఉంటుంది ఈ హృదయం. మన లోపల మన మనం మనం అన్నీ కూడా మన మన హృదయం అనుకుంటూ ఉంటుందిట. ఈ ప్రపంచంలో ఉన్న అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట, మనం వాళ్ళలో కూడా రక్త మాంసాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా నాలాంటి రక్తమే ఉంది, వాళ్ళలో కూడా నాలాంటి జీవమే ఉంది, వాడు కూడా నాలాంటి వాడే, మరి వాడికి నాకు ఉన్న తేడా ఏంటి, వాడు నేను ఒకటే అనే భావము ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలగక మానదు. ఈ హృదయం వల్ల అది హృదయం వల్ల మనకు ఆ భావం కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ అనుభూతి ఏంటంటే, మనందరము ఒకటే అనే భావన కలగజేస్తుంది. ఈ మనందరం ఒకటే అనే భావన మనలో ఏం చేస్తుందంటే, దయని తీసుకొస్తుంది. మనలో ఆ సేవా దృక్పథాన్ని తీసుకొస్తుంది. మనము ఏ కష్టాన్నైనా భరిస్తాం, ఇతరుల కోసం మనం కష్టాన్ని భరిద్దాం అనే మనలో ఆ క్షమని కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే, నిస్వార్థంగా మనం ఇచ్చినట్టయితే మన హృదయము చాలా సంతోషిస్తుంది. చూడండి, మనం ఎవరికైనా ఇస్తాం, ఏదైనా ఒకటి ఇస్తాం, మన హృదయం తేలికైనట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది సంతోషంతో పొంగుతూ ఉంటుంది. కరెక్టే కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ పర్టికులర్ అనుభూతి అన్నమాట ఇది. అంటే ఇది ఇక్కడ అంటే ఈ మొత్తం ఈ ఏదో విధంగా ఈ హృదయం ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవులు కూడా ఏదో రకమైన వాళ్ళకి సంబంధం ఉంది అని చెప్పేసి హృదయం అనుకుంటూ, అన్ని జీవులు ఒకటే, కారణం ఆ జీవులన్నిట్లో ఉన్న జీవం ఒకటే, వాటన్నిటికీ జీవం ఒకటే, ఆ జీవాత్మ ఒకటే అని చెప్పి ఆ పరమాత్మయే అన్నిట్లో జీవాత్మగా ఉన్నాడనే భావన మెల్లిగా గ్రహిస్తూ ఉంటాం.
సో ఇది ఆ అంటే ఆ, అంటే మనం ఒక ఆ, మనం అంటే ఇప్పుడు ఎవరికైనా మీరు సహాయం చేయండి, మన పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి చూడండి ఆ హృదయం తేలిక పడినప్పుడు మనం ఖచ్చితంగా ఆ సంతోషాన్ని అది మనం పొందుతాం అన్నమాట, సంతోషం పొందుతాం. అది బాబా అంటున్నారు, ఇట్ ఈస్ కీన్ అబౌట్ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్. బాబా ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు, ఇక్కడ ముందు అన్నిటికన్నా మనం తీసుకునే బదులు ఇవ్వడం, ఇవ్వడం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇవ్వడంట. ఇక్కడ ఏంటి, ఈ హృదయం ఎప్పుడు కూడా కీన్ కీన్ అంటే బాబా ఇక్కడ వాడిన పదం చూడండి, ఇది డిస్కోర్సెస్ లో మనం ఎప్పుడు కూడా ఉంటుంది, ఇది డిస్కోర్సెస్ లో ఇది స్టోరీ అంటే కీన్ అంటే ఈ హృదయం ఎప్పుడు నిశ్చితంగా అతను ఎప్పుడు చురుగ్గా ఉంటుందన్నమాట. దేంట్లో దేంట్లో చురుగ్గా ఉంటుంది, ఇవ్వడంలో చురుగ్గా ఉంటుందట, తీసుకోవడంలో కన్నా హృదయానికి ఇవ్వడం చాలా సంతోషకరం అంటారు. ఈ హృదయానికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఆ హృదయం ఏం చేస్తున్నారంటే నువ్వు నీ ప్రేమని ఆఫర్ అంటే భగవంతుడికి నువ్వేం చేస్తావు, నీ ప్రేమని ఆయనకి ఆఫర్ చేస్తూ ఉంటావు, ఆయనకి అర్పణ చేస్తూ ఉంటావు నీ ప్రేమని. అప్పుడు నీకేమనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అదే విధంగా నీ కాలాన్ని ఎవరికైనా నువ్వు ఆఫర్ చేసావనుకో, అంటే నీ కాలాన్ని ఎవరికైనా నువ్వు అర్పించేవనుకో, అంటే ఎవరికైనా నీకున్న కొంత సమయాన్ని కేటాయించేవనుకో, వాళ్ళు చాలా సంతోషిస్తే నీ హృదయం సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళకి చిన్న సహాయం, హెల్ప్, వాళ్ళకి నువ్వు సహాయం చేసినట్టయితే నీ హృదయం సంతోషిస్తుంది. వాళ్ళని అర్థం చేసుకునేటట్టయితే, ఇప్పుడు చాలా మంది చాలా కష్టాల్లో ఉంటారు, ఏదో చాలా తీక్షణమైన కష్టాల్లో ఉంటారు. ఆహా ఓహో అనుకుంటూ, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అవతలవాడు కష్టాల్లో ఉన్నాడని యువతలవాడు ఏం చేస్తూ ఉంటాడంటే 1,90,000 సలహాలు ఇస్తూ ఉంటాడు. వాడికి కావాల్సింది సలహా కాదురా నాయన, వాడు చెప్పే కష్టాన్ని ఒక్కసారి విని వాడిని అరే పర్వాలేదులే నీకు బాబా ఉన్నాడు వెనకాతలని ఓదార్చే, నీకు ఆ ఆ ఓదార్పు కావాలి వాడికి అని చెప్పేసి ఎన్నోసార్లు బాబా చెప్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము ఎప్పుడైనా ఎప్పుడైనా బాబా ఇక్కడ మనకి ఇదంతా ఇట్స్ కీన్ అబౌట్ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్, కీన్ అబౌట్ గివింగ్. అంతే, నువ్వు ఇవ్వడంలో సంతోషం ఉంటుందట హృదయానికి, తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో సంతోషం ఉంటుందట. అంటే ఎవరైనా సరే నువ్వు ఎప్పుడైనా స్వార్థముగా, నువ్వు ఎప్పుడైనా స్వార్థ బుద్ధితో కానీ నువ్వు ప్రవర్తించినప్పుడు నీ హృదయము ఏమవుతుందంటే సఫోకేట్ అయిపోతుందని కూడా అంటారు ఒకానొక సందర్భంలో బాబా. ఎందుకంటే నేను అన్ని సందర్భాల్లో ఒకే దగ్గర కాకుండా మిగతా సందర్భాల్లో బాబా ఏమన్నారో ఆ మాటను కూడా తీసుకోవడం జరిగింది. అంటే నువ్వు ఈ హృదయము ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే స్వార్థపూరితముగా నువ్వు ఆలోచించినప్పుడు, అదే విధంగా పొసెసివ్ గా ఆలోచించినప్పుడు, పొసెసివ్ అంటే నువ్వు బాగా అంటే నేను నాది అండం అన్నమాట. నువ్వు పొసెసివ్ గా ఆలోచించడం అంటే నువ్వు నాదే, ఇదంతా నాదే, నేను ఇదంతా నాదే అని పొసెసివ్ గా నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు స్వార్థపూరితంగా ఆలోచించినప్పుడు నీ హృదయం ఊపిరాడకుండా చేస్తుందట. అంటే నీకేదో తోచదన్నమాట, నీ హృదయానికి తోచదు. సో కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే అలా ఊపిరాడకుండా ఉంటుందో, ఇక్కడ చెప్తూ ఉంటారు చూడండి, ఎంత చక్కగా చెప్పారో. ఇంకో సందర్భంలో చెప్పారు ఈ మాటని బాబా, అంటే డిస్కోర్సెస్ లో చెప్పలేదు, నేను బయట నుంచి తీసుకొచ్చింది డిస్కోర్సెస్ లో, అది దానికి ఇంటర్ప్రిట్ చేస్తున్నాం మనం. అంటే బై ఏదైతే నీ హృదయంలో ఉన్న ఈ సఫకేషన్, ఈ ఊపిరాడకుండా ఉండడం ఏదైతే, నీ హృదయం ఏమైంది, నువ్వు స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటే నీ హృదయం ఏమవుతుందంటే దానికి ఊపిరాడదు. ఎప్పుడైతే నీకు ఊపిరాడదో గబుక్కుని నీ దాంట్లో కడుపులో పొట్టలో ఉన్నదంతా బయటికి కక్కేయాలి. అదే విధంగా నీ హృదయంలో ఉన్న ఈ స్వార్థానికి కూడా ఎప్పుడైతే బయటికి కక్కేస్తావో నువ్వు అది గ్రహించలేవన్నమాట. హృదయానికి ఆ స్వార్థం పనికిరాదు, అది బయట కక్కేస్తేనే నిస్వార్థంగా ఉంటూనే హృదయము దాని యొక్క సహజ స్వభావంలో ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి చూడండి. అంటే మనము తీసుకోవడం తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఈ హృదయానికి ఎంతో సంతోషం ఉన్నది అని చెప్పేసి అంటారు బాబా. అంటే ఒక అంటే సపోజ్ ఒక తల్లి ఉంది, తన యొక్క చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లకి ఏదో అనారోగ్యం చేసింది. అయితే ఆ తల్లి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎంతో ఆ తల్లి ఇంట్లో పని చేయాలి, భర్తను చూడాలి, అత్తమామల్ని చూడాలి, అవన్నీ చూడాలి. చూస్తూనే తన పిల్లల్ని కూడా చూసి తన ఆఫీస్ పని చూసుకుంటూ ఉండాలి.
అటువంటి సమయంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్ల కోసం అన్నీ త్యాగం చేసి మిగతా వాళ్ళ పనులన్నీ చేస్తూనే తన యొక్క కెరీర్ తన ఆఫీస్ కూడా మానేసి అక్కడ ఏం చేస్తుందంటే తన హృదయం ఒప్పుకోదు ఆ తల్లికి. ఆ తల్లి యొక్క హృదయం ఒప్పుకోదు. అయ్యో! నా బిడ్డ పక్కనే నేను ఉండాలే అనే భావన ఆ తల్లికి ఆ తల్లిని వెళ్ళనివ్వదు ఆఫీస్‌కి. సో, ఆ బిడ్డ పక్కనుండి ఆ బిడ్డ పక్కకి సేవ చేస్తుంది. కాబట్టి ఇవ్వడంలో ఉన్న సంతృప్తి అంత గొప్ప ఆనందం ఉంది సుమా అంటున్నారనమాట. బాబా ఆ విధంగా చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇట్ డిరైవ్స్ ఇట్స్ డ్రైవింగ్ పవర్ ఫ్రమ్ ఇన్‌మోస్ట్ స్పిరిచ్యువల్ అర్జ్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్‌సెల్ఫ్ త్రూ ద ఇమ్మీడియేట్ ఇంట్యూషన్స్ ఆఫ్ ఇన్నర్ లైఫ్. అంటే ఈ అంటే డిరైవ్స్ ఇట్స్ డ్రైవింగ్ పవర్ అంటే హార్ట్ ఈ హృదయం ఏమవుతుందంటే మన మన యొక్క వ్యక్తిత్వం కన్నా చాలా లోతైందనమాట మన హృదయం. అది మనం మన 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 హృదయానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆ అర్జ్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మన హృదయానికి ఆ అర్జ్ అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఎప్పుడైనా మనకు అర్థమైందా? లేదు. మన హృదయం ఎప్పుడైతే మీరు భగవంతుడి ఎడల ఆర్తితో ఆయన యందు వాంఛ కలిగి ఉంటారో, ఆ రోజు మీ హృదయానికి బలమొస్తుంది. ఆ రోజు మీ హృదయం బలోపేతమవుతుంది. ఎప్పుడైతే భగవంతుడి యందు మీకెప్పుడైతే భగవంతుడి యందు మీకు సంపూర్ణమైన ఆర్తితో కూడిన ఆ వాంఛ ఉంటుందో, ప్రగాఢమైన వాంఛ ఉండాలన్నమాట భగవంతుడి యందు. ఆయనే నాకు శరణ్యము. నేను ఆయనలో కలిసిపోవాలి అనే వాంఛ ఎప్పుడైతే ఉంటుందో, అదే మీ హృదయానికి బలం కలిగిస్తుందిట. ఎప్పుడు కూడా అదే బలం కలిగిస్తుందన్నమాట. బలం కలిగిస్తుంది. ఆ ఆ ఆంతరంగికమైన అది ఏ విధంగా ఇది ఈ ద ఈ విధమైన ఆ భగవంతుడి ఎడల ఆర్తి ఏమవుతుందంటే, మీలో ఆంతరంగికమైన ఆధ్యాత్మిక శక్తిగా మారుతుందన్నమాట. శక్తిగా మారి మీకు ఆ మంచి చెయ్యాలి అంటే మీకేదైనా మంచి అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఎదుటిగా మీకొక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కనిపించిన వెంటనే ఆ వ్యక్తి మీకు సహజంగా స్ఫురిస్తుంది. ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. అతన్ని ఆదుకోవాలని గ్రహిస్తారనమాట. అంటే మీకు ఇన్‌ట్యూషన్ వెంటనే కలిగిపోయింది. ఎప్పుడైతే మీ హృదయ స్పందన ఆ విధంగా మారిపోతుందనమాట. భగవంతుడి ఎడల మీరు ఈ విధమైన భావం ఉంటే. ఇవి మీకు ఇవి మీ ఆలోచనలు కావు. ఆలోచనతో రాదు. ఇవన్నీ కూడా ఇన్‌ట్యూషన్స్ అనమాట. అంతే కదా! ఇప్పుడు ఎదురుగుండా ఇప్పుడు మీకు భగవంతుడితో రోజు మీరు భగవంతుడితో ఇచ్చేస్తూ ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు. ఎవరి ఎడల స్వార్థంగా ఆలోచించరు. ఇవ్వడంలో సంతోషాన్ని పొందుతారు. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి కష్టంలో మీకు కనిపిస్తాడు. అతను మిమ్మల్ని ఏమి అడగక్కర్లేదు. మీరు అతన్ని చూస్తే చాలు. మీకు ఆయనకు సాయం చెయ్యాలనే సద్బుద్ధి మీకు కలుగుతుంది. ఆయనకి సాయం చేయాలనే సద్బుద్ధి మీకు కలుగుతుంది. ఒక్కసారి మీరు ఆయనకి సాయం చేయాలి. మీరంతట మీరే సహాయం చేస్తారు మీరతనికి. మీరు మళ్ళీ ఆ ప్రేరణ, ఆహ్, స ఆ జ్ఞానము మీకే కలుగుతుందన్నమాట. అదంతా కూడా మీకే కలుగుతుంది. సో, బాబా ఇది మనకి చెప్పిన ఒక అద్భుతమైన విషయం. చూడండి ఎంత అద్భుతంగా బాబా చెప్పారో మనకర్థమవుతుంది. సో, ఇట్ డిరైవ్స్ ఇట్స్ డ్రైవింగ్ పవర్ ఓకే. ఓకే. అయితే ఇక్కడ మనకి సారీ. నేను మధ్యలో ఒకదానికి ఒకటి అంటే ఇప్పుడు ఒకసారున్నారు. మీరెక్కడో ఆహ్, ఆహ్, అంటే ఒకసారి మీరు ఏమైందంటే, మీకు నేను ఆహ్, ఒక అన్యాయం చేశాననుకుందాం. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మీకు అన్యాయం చేశాడు. చేస్తుండేసరికి మీరేం చేస్తున్నారంటే ప్రతిరోజు బాబాని నిస్వార్థంగా ఆయన యందు పూర్తిగా ఆర్తితో మెహర్ బాబాని ప్రేమిస్తూ ఉన్నారు. దానివల్ల మీకేం అవుతుంది? ఏమవుతుందంటే, ముఖ్యంగా మీకు జరిగేదేంటి ఇక్కడ మెహర్ బాబాని ప్రేమించడం వల్ల మీకు జరిగేదేంటబ్బా అంటే, మీరు సుబ్రహ్మణ్యం సడెన్‌గా మీకొక సాయంత్రం పూట మీరు నడుస్తున్నారు. నడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం సడెన్‌గా గుర్తొచ్చాడు. గుర్తొచ్చిన వెంటనే సుబ్రహ్మణ్యం ఇలాగ నాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి అతను ఆ అన్యాయం చేసిన భావన మీకు అంటే అన్యాయం చేసిన విషయం మీకు గుర్తొస్తుంది. అయితే
మీరే కానీ మీకు ఆ ఇంట్యూషన్ కానీ మీలో మెల్లిగా పెంపొందితే ఆ భగవంతుడి యందున్న ఆర్తితో మీలో పెరిగిన ఈ అంతర్జ్ఞానం, ఈ సత్యస్ఫురణ ఏదైతే ఉందో ఆ అంతర్జ్ఞానం మీలో పెరిగిన రోజున మీకేమనిపిస్తుందంటే వెంటనే మీరు ఏం చేస్తారంటే నాకు కాల్ చేస్తారు, సుబ్రహ్మణ్యం నిన్ను క్షమించేస్తున్నాను పో అంటారు. మీరు ఒకటే మాట, ఇంకేం లేదు, సుబ్రహ్మణ్యం నేను నిన్ను క్షమించేస్తున్నాను పో అంటారు అనమాట. అంటే మీలో ఆ క్షమని పెంపొందించేది ఆయన ఆ భగవంతుడి యొక్క స్మరణ మీలో ఆ క్షమని పెంపొందించింది. ఆ భగవంతుడి యొక్క స్మరణ మీలో ఈ యొక్క సజ్జస్ఫురణని పెంచిందనమాట. అది మీలో ఏర్పడినది. సో ఇది మనలో ఏర్పడుతుందన్నమాట. It does not care about proofs or intellectual corroborations that the mind seeks while dealing with material objects. ఈ మనకి మన మన హృదయం ఏం చేస్తుందంటే అది ప్రతిదానికి దీనికి రుజువు చూపించు, దీని 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 క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి రుజువులు ఏంటి, దీని సర్టిఫికెట్ ఏంటి అని ప్రతిదాన్ని చూడదన్నమాట. మన మైండ్ చూస్తుంది. ఇప్పుడు మైండ్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వీడి డిగ్రీ ఏంటి, వీడు హోదా ఏంటి, ఇప్పుడు మనం ఎవరితోనో స్నేహం చేయాలి, ఈ స్నేహం చేస్తే వీడు మనకన్నా డబ్బులు ఉన్నవాడా తక్కువ ఉన్న ఫస్ట్ కానీ ఫండమెంటల్ గా మనకు కనిపించేది ఇది ఒక్కటే, వాడు మనకన్నా డబ్బులు ఉన్నవాడా, వాడు డబ్బులు లేనివాడా అని కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి కనిపిస్తుందండి, నెక్స్ట్ ఏమనుకుంటారు, వీడు వీ వీడు వీడు మనకన్నా చదువుకున్నవాడా. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, ఆ వీడి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా లేదా. ఇన్ని రకాలైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి మనలో. కానీ మన హృదయంతో మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు, మీరు హృదయంతో మీ యొక్క ఆ ఇంట్యూషన్ మీలో డెవలప్ అయినప్పుడు, మీలో ఈ సత్యస్ఫురణ డెవలప్ అయినప్పుడు, ఎప్పుడైతే మీకు ఆ ఇంట్యూషన్ డెవలప్ అయినప్పుడు మీలో ఏమవుతుందంటే ఆయన మీలో కలిగిస్తాడనమాట. ఏమిటంటే మీరు ఒక వ్యక్తి ఇప్పుడు చూసారు, సుబ్రహ్మణ్యాన్ని చూసారు. ఆ క్షమించేయాలి అని అనుకున్నారు కదా ఇందాకలా, వెంటనే క్షమించేశారు. అదే మరి ఇంకో ఎవరో వ్యక్తిని చూసారు. చూసిన వెంటనే ఇతనికి మనం సహాయం చేయాలి అని సహాయం చేస్తారు. అయితే ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. పాపం ఇతను డబ్బులు అవసరంలో ఉన్నట్టు అనిపిస్తున్నది అని మీకే అనిపిస్తుంది అది. మీరు ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా బాబా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బాబా చెప్తున్నారు. మనలో ఆ ఇంట్యూషన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మనలో ఏ విధమైన ఇది ఉంటుందని చెప్పేసి బాబా అంటున్నారు అనమాట ఈ విధంగా. అదే విధంగా ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్, mind is saturated with experiences of multiplicity and separateness, and therefore feeds the egocentric tendencies that divide humanity and makes it selfish and possessive. ఈ ఎప్పుడైనా ఇప్పుడు మనస్సు ఏ విధంగా ఉంటుంది, ఇప్పటిదాకా మీరు హృదయం అంతా ఏకత్వంతో ఉంది. మీరు మనస్సు దేంతో, ఇప్పుడు మనస్సు ఉంది. మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు ఏమైందంటే మీరు ఎక్కడికైనా వెళ్ళారు, బయటికెళ్ళారు. బయటికి వెళ్ళిన వెంటనే ఇది మంచా? చెడా? అంటే మల్టిప్లిసిటీ. ఆ ద్వంద్వత్వం మీకొచ్చేస్తుందన్నమాట మీకక్కడ. అంటే ద్వంద్వత్వం వచ్చేస్తుందక్కడ. అంటే దానికి అనేకత్వంలోకి మీకెళ్ళిపోతారు. మనసుతో ఏమవుతుందంటే ఏకత్వం నుంచి అనేకత్వంలోకి వెళ్ళిపోతారు. హృదయంతో ఏకత్వం ఉంటుంది. మనస్సుతో అనేకత్వానికి వెళ్తా ఉంటారు. అంటే ఆ అనేకత్వం ఏం చేస్తూ ఉంటుంది? మిమ్మల్ని నిర్ణయించుకోనివ్వదు. ఇది నాది, ఇది వాడిది అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతిదానికి అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. ప్రతిదానికి కాంపిటీషన్ వస్తుంది. ప్రతిదానికి ఆశ అడ్డం వస్తుంది. అత్యాశ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఎవడైనా మీరు ఎక్కడైనా ఒక వర్క్ దగ్గర ఉన్నారు. మీ మేనేజర్ ఉంటాడు. ఎంతసేపు మీ ప్రాజెక్ట్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, ఇవన్నీ అంటూ మీ తల తినేస్తూ ఉంటుంటారు అనమాట. మీకు అన్ని వేరే 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 అనేక అంశాలు మీ ముందు ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటినీ మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. ఎంతసేపు మీ చుట్టూ ఉన్న పనుల గురించే చెప్తూ ఉంటాడు కానీ మీ గురించి ఏం చెప్పడు అనమాట. అసలు అంటే ఈ మనసు ఏదైతే ఉందో అది అనేకత్వంపై దృష్టి సారిస్తూ ఉంటుంది. కానీ నీ హృదయము ఏకత్వంపై దృష్టి సారిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ హృదయము ఆంతరంగికమైన అనుభవం పొందుతుంది. ఆ ప్రేమ తాలూకు వెలుగులో ఆ ఆ యొక్క ఆత్మ యొక్క ఏకత్వాన్ని అది గ్రహించి ఈ హృదయం ఏమవుతుందంటే ఇంట్యూషన్ లాగా, అంటే సత్యస్ఫురణ లాగా, అంతర్జ్ఞానం లాగా, మన అంతర్జ్ఞానం లాగా అది ఏం చేస్తుందంటే అది మనలో స్ఫురించి అవతల వ్యక్తులకి సహాయం చేసేటట్టు,
మొత్తం అంత త్యాగ నిరతి పెంచుతూ ఉంటుందన్నమాట. మనలో దయ, క్షమ, వినయము ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ హృదయం వల్ల పెరుగుతూ ఉంటాయి.